జాగ్రత్తలు చివరిలో అడగండి నేను చెప్తాను. కొంతమంది చిన్న పిల్లలు ఉన్నారంటే ఒక చిన్న కథ చెప్పుకొని మళ్ళీ మీకు ఏమైనా సందేహాలు ఉంటే మనం మాట్లాడాలి. ఓకేనా? శ్రద్ధగా వినండి. ఒక 5 నిమిషాలు శ్రద్ధ. అయితే మనకు దేవుడు ఉంటారు కదా, రాముడు, కృష్ణుడు, హనుమంతుడు, ఇట్లాగా కనపడే దేవుడు ఎవరు? మాతృ దేవుడు. తల్లిదండ్రులేమో జన్మనిస్తారు. ఒకటి మొదటి జన్మ. ప్రతి మనిషికి 2 జన్మలు ఉంటాయి. పెద్దవాళ్ళు చెప్తున్నారు. ఆచార్యం మనకు మరి అనుగ్రహ భాషలో చెప్పింది ఏంటంటే, అయ్యా తల్లిదండ్రులతో మొదటి ఒక జన్మ వస్తుంది. మళ్ళీ ఏమంటుంది, మన జ్ఞానం ఇచ్చినాక ఆచార్యుడు ఎప్పుడైతే మనకు జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడో అప్పుడు 2సారి జన్మించాడు. కాబట్టి మనందరూ ద్విజులు ఉంటారు. ద్విజులు అంటే 2 సార్లు జన్మలు ఎత్తిన వాళ్ళు. ఒక భారతీయులు మాత్రమే 2 సార్లు జన్మలు ఎత్తుతారు. మిగతా వాళ్ళందరి జ్ఞానం వాళ్ళకి ఆచార్యులు చెప్పేవాళ్ళు వేరే దేశాలలో. మనకు మన అదృష్టంతో మన భారతదేశంలో ఇట్లాంటి గొప్ప ఆచారాలు మనకి 2 జన్మలు ఇస్తారు. అయితే ఇంకొక కథ చెప్తారు. గరుడు అంటే తెలుసు కదా, గరుడు ఆల్వారు అంటారు, అని గరుత్మంతుడు అంటారు. మామూలు సాధారణ పదాలు గద్దండం కాదు, అది ఒక దైవీ పక్షి అన్నమాట. గరుడు ఆల్వారు తెలుసు కదా. ఎందుకంటే అతి మహావిష్ణువుకు అతి సన్నిహితంగా ఉండేవాడు గరుడు. ఇంకొకడు ఎవరు? అనంతుడు. అంటే చెయ్య పని మీద పడుకుంటారు కదా, వాళ్ళిద్దరూ వారికి చాలా దగ్గరగా ఎప్పుడు సేవించుకుంటుంటారు. వారికి కథ చెప్తాను. ఎందుకు చెప్తున్నా అంటే గరుడుని యొక్క అపారమైనటువంటి యొక్క ఆ సేవ ఎవరికి? తల్లి. ఏమైంది తల్లి? ఆమె దురదృష్టవశాత్తు బానిసగా మారిపోయింది. బానిస అంటే తెలుసు కదా మీకు. బానిస అంటే ఒక యజమానికి చెప్పిన పని చేయాలి. అన్నం పెట్టరు, సరిగా ఆకలితో చేయాలి, కూడని పనులు చేయాలి. ఏ పని చెప్తే ఆ పని వద్దనుకుంటా 24 గంటలు అదే పని చేసే వాళ్ళని బానిస అంటారు. అర్థమైంది కదా, బానిస. అయితే ఒకనొక కాలంలో గరుడు తల్లి బానిస అయిపోయింది. అయితే మన దేశం కూడా ఒకసారి భారత మాత బానిస ఉంది. అందరికి తెలుసా? భారత మాత బానిసగా ఉండేనా లేదా? చాలా మంది ఈ స్వాతంత్ర సమరయోధులు, మన తాతలు వాళ్ళు అనేక త్యాగాలు చేసి కష్టపడి తిరగకుండా ప్రాణాలు అర్పించి మన తల్లిని దాస్యం అంటే బానిసతనం నుంచి విముక్తంగా చేశారు. వాళ్ళందరినీ మనం తలుచుకోవాలి. తర్వాత మీకు సమయం ఉన్నప్పుడు వాళ్ళ పేరు తలుచుకోవాలి కదా. తల్లి దాస్యాన్ని విముక్తి చేయడానికి ఎట్లెట్లా కష్టపడ్డారు వాళ్ళు. అట్లాగే గరుడు వీళ్ళందరికీ ఆర్జుడు చాలా ముందు. ఆ కథ చెప్తా ఎందుకు అలా దాస్యం. పూర్వకాలంలో కశ్యపుడు అనే ఒక మహాముని ఉండేవాడు. కశ్యపుడు అనే మహాముని, ఆయనకి 2 భార్యలు. ఒక ఆమె పేరు వినత, ఒక ఆమె పేరు కద్రువ. అర్థమైంది కదా. వినతనేమో సాధువులు, ఆమె ఎప్పుడు భక్తి సేవ చేసుకుంటూ ఉండేది. కొద్దిగా కద్రువ కొద్దిగా అంత మంచిది కాదు. అయితే వీళ్ళు ఏం చేశారంటే అట్లా సముద్రం దగ్గరికి కాలినడక మనం పోతాం కదా, వాకింగ్ పోతాం కదా పొద్దున్నే. అట్లా సాయంత్రం వెళ్ళాను సముద్రం. అక్కడ ఒక దూరంలో ఒక తెల్లని ఏను కనబడ్డది. తెల్లని ఏను. దాని పద్యం గవర్నమెంట్ విధానం తర్వాత చెప్తాను. ఒక పద్యం ఉంది, తెలుగు పద్యం రాసుకోండి. నేను మీ అనుకున్నప్పుడు మాకు చెప్పింది మా తెలుగు టీచర్. లవలి లుంగ లవంగ సంగత లతావాస్య పులి చెచ్చుచు దవలాక్షులు సరి కాంచి రత్త ఎదురన్ తీర దేశం పునన్ దవతాతాముజ ఫేన పుంజనిపు నయ్యశోత్తము దవులన్. ఆ పద్యం నీకు తర్వాత చెప్తా. వీళ్ళు పోయినప్పుడు అక్కడ ఎదురుగా ఒక తెల్ల గుర్రం. వీళ్ళకన్నది చూడు కథలు ఎంత బాగుందో తెల్ల గుర్రం. అక్కడ గుర్రం బాగానే ఉంది కానీ దాని లోపల నాకు కావాలనే చమత్కారాన్ని వీళ్ళు ఇబ్బందులు పెడతాను. లేదు తెల్లగా ఉందని తెల్ల కొద్ది వాళ్ళు తెలియదు. అప్పటికి చీకటి అయిపోయిన తర్వాత పొద్దున వచ్చేద్దామని మళ్ళీ వెళ్ళాడు. కథలోకి తెలుసు
తెల్లగా ఉంది, తోక నల్లగా లేదు. అయితే కత్తులకేమో 1000 మంది సంతానం బాగుంది, వినతకి ఇద్దరే సంతానం, ఒకడు గరుడు ఒకడు అరుణుడు. వినతకు ఇద్దరు సంతానం, కత్తులో 1000 మంది సంతానం. 1000 మంది అంటే 4 వాసుకి, తక్షకుడు, కర్మకుడు, అనంతుడు, వీళ్ళందరూ సంతానం. అయితే పిల్లలు అడుగుతుంది, అరే మీరు ఎవరన్నా పోయి ఆ గుర్రాన్ని తోకకు చుట్టుకోండి, చుట్టుకుంటే దూరం నుంచి అది నల్లగా కనిపిస్తుంది. అందరూ అట్లా తప్పు mentionను మా పెద్దమ్మకు అన్యాయం చేయలేదు. వాళ్ళిద్దరిలో బంధం ఏమొస్తుంది? ఒకవేళ గుర్రం తోక నలుపు కాకుంటే వినత ఆమెకు దాస్యం చేయాలి, బానిస. తెల్లగా ఉంటే ఈమె దాస్యం. అర్థమైంది? ఒక్కో బాగా అందరికి కొడుకు ఒక కొడుకు, సరే నేను వెళ్దామని పోయి చుట్టుకుంటాడు. చుట్టుకుంటే మీరు దూరం నుంచి చూసే వరకు ఒక తోక మాత్రం నల్లగా కనిపిస్తుంది. ఏమైపోయింది? వినత ఈమెకి బానిస. వినత బానిస అంటే కదా, తల్లి బానిస కదా, ఇప్పటి గర్భమంత్ర బానిస, ఆరోగ్య బానిస. గర్భమంత్రం తెలిసిందండి కదండి, గర్భ అరుణుడు ఏమంటే వాడు పుట్టినప్పుడే కాళ్ళు లేకుండా పోతారు, వాడు పుట్టినప్పుడే కాళ్ళు లేకుండా పోతారు. వీళ్ళిద్దరికి కథ చెప్తారు. అరుణుడేమో కాళ్ళు లేకుండా పుట్టి సూర్యుడికి డ్రైవర్గా మారిపోతాడు. సూర్యుడు చెప్తాను, ఆయన నువ్వు చాలా మంచోడు, నాకు డ్రైవర్గా ఉంటాడు. ఏది సార్ మీ వాహనం అంటే అప్పుడు 7 గుర్రాలు కట్టిన వాహనం. ఒక గుర్రమే కట్టడం జగన్ కష్టము, 7 గుర్రాలు కట్టడం. నాయన మీకు సెలవులు ఉండవు, అయ్యో వారానికి సెలవు లేదు, రాత్రి మీ ఇంటికి కడపడవచ్చు లేదు. ఆయనకి నిరంతరం సూర్యుడు తిరిగిన చుట్టూ ఈ డ్రైవర్ కూడా తిరిగాడు. సెలవు లేవు, బ్రేకులు లేవు, 7 గుర్రాలను సంపాదించాలి. చూసిలా ఎంత కష్టం. సూర్యునికి 7 గుర్రాలు ఉన్నాయి. సూర్య గమనం జరుగుతుంది కదా, ఎప్పుడైనా ఆగిందా? చూసిలా ఆగదు. ఏం వర్షం పడ్డా ఆగదు, ఏమైనా ఎండకాలం ఆగదు, చలికాలం అది సరే. గరుడు ఈ దాస్యంగా చేస్తుంటే గరుడు పెద్దోళ్ళు అయినా కనిపిస్తుంది, అరే మా తల్లి ఎందుకు బానిసగా బతకాలి, కష్టం. పోయి అడుగుతాడు, చిన్నమ్మ మా అమ్మ బానిసత్వం నుంచి వదిలిపెట్టాలంటే నేను ఏం చేయాలి చెప్పు. అయితే ఆమె ఒక కష్టతరమైన పని చెప్తుంది. నాయన ఏం లేదు, దేవలోకంలో అమృతం ఉంటుంది. మీకు తెలుసా అమృతం? సముద్ర మదనం చేసినప్పుడు అమృతం వస్తే అది దేవతల దగ్గర ఉంటుంది. ఇంద్రుడు దాన్ని కాపాడుతుంటాడు, చుట్టూ సైన్యాన్ని పెట్టి అది ఎవరు ఎత్తుకుపోకుండా. ఒకసారి అమృతం తీసుకుంటే ఇక వారికి మరణం ఉండదు, కాలు నొప్పి ఉండదు, చేతి నొప్పి ఉండదు, ఏది ఉండదు, జ్వరం ఉండదు, వ్యాధి ఉండదు, వృద్ధాప్యం ముసలితనం రాదు. అది తెచ్చి ఇస్తే నా పిల్లలందరూ ఎప్పుడు అమరులై ఉంటారు. 1000 మంది పిల్లలు వాళ్ళు సరదాగా అమరులైతే మనకి ఇప్పటివరకు పాములతో మనకి ఎంత కష్టమో మీరు ఆలోచించుకోండి, ఒక్క మాట ఆలోచించుకోండి. అయితే అది అసాధ్యం అని తెలుసు కత్తిలో కూడా. సరే గరుడు ఏమంటే నేను ఎంత కష్టపడైనా సరే దేవలోకానికి వెళ్తాడు. అది కష్టం మీద పోతాడు. అక్కడ చుట్టూ చాలా మంది సైన్యం ఉండదు, వాళ్ళని ఎదిరిస్తాడు. ఎదిరించి వచ్చేటప్పుడు ఇట్లా అన్ని చాలా ఉన్నాయి, అది అంత స్టోరీ చాలా చెప్తాను. అన్ని రంపాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. వచ్చేటప్పుడు దిగేటప్పుడు రానియాడు, అన్నిటిని తప్పించుకొని ఇంద్రుడిని జయించి ఆ అమృతాన్ని పట్టుకొని తీసుకొస్తాడు. తీసుకొచ్చిన తర్వాత సరే అక్కడ పెట్టిన తర్వాత వీళ్ళు ఆ 1000 మంది స్నానం చేసి వచ్చేటప్పటికల్లా వీళ్ళు ఈ ఇంద్రుడు ఎత్తుకుపోవడము, ఆ వచ్చి పాములన్నీ ఆ దర్భల మీద గడ్డి మీద నాకే వరకు 4 కట్టాయి. అందుకని పాములు 2 నాలుకలు ఉంటాయి చూడండి. అర్థం చేసిన ఎప్పుడైనా అవేం చేశారంటే కింద రాలిపోయిన అమృతమైన తాగుదామని నాకే వరకు కట్టాయి. వాడి 2 నాలుకలు. ఇంద్రుడు ఎత్తుకపోతాడు, వీళ్ళకి అమృతం దొరకలేదు. అయితే అప్పటికేమవుతుంది, వినతకి ముక్తి కలిగింది కదా, వినత ముక్తి కలిగిందా లేదా? ఆమె ఏం చేశాడు, అమృతం తెచ్చి చిన్నమ్మ చేతిలో పెట్టాడు. ఇగో అమ్మ నేను నీ చేతిలో పెట్టుకున్నా, మా అమ్మని నువ్వు బానిసత్వం నుంచి విడుదల చెయ్యి చేసేసింది. ఈయన మాతృభక్తిని విష్ణువు గమనించాడు. మహావిష్ణువు అన్ని తెలుసు కదా, ఆయనకు తెలియదా? ఆయనకి ఏమైనా సెక్రటరీస్ ఉండరు, ఆయనకే తెలుస్తుంది. తెలిసింది, అరే ఇంత మాతృభక్తి కలవాడు ఎప్పుడూ నాతో ఉంటే మంచిది. ఎందుకు? ఆయనకు మన కష్టంగానే పిలిస్తే ఊరికి రావాలి మహావిష్ణువు. ఇంతకుముందు డ్రైవర్ స్లో ఉన్నారు,
తెలుసు కదా మీకు. ఒకసారి గజేంద్రుడు ఏం చేసిండు, ముసలి పట్టుకున్నది, కష్టపడ్డాడు కాలు మొత్తం లాగేసింది, ఇంకా కొద్దిసేపట్లే చచ్చిపోతుంది. అప్పుడు మహావిష్ణువు ప్రార్థన, అక్కడి నుంచి విష్ణు లోకం నుంచి భూలోకం రావాలి డ్రైవర్. ఇప్పటిలాగా మనకు బెంచ్ కార్లు ఉన్నాయి, అప్పుడు గరుడు. ఇట్లాంటి వాడు నాకు ఉంటే నేను కష్టాల్లో ఉన్న వాళ్ళకి, ద్రౌపది ఒకసారి ప్రార్థన చేసింది, మొరబెట్టుకున్నది, దేవా వచ్చి నన్ను కాపాడాలి, తొందరగా రావాలంటే ఎట్లా, గరుడు కాదా. కాబట్టి నువ్వు నా వాహనంగా ఉండు ఆయనని దీవించాడు. అప్పటి నుంచి మహావిష్ణువుకు వాహనం ఎవరు, గరుడు, గరుడాల్వార్. ఆల్వార్లు అంటే దగ్గర, మహావిష్ణువుకు చాలా దగ్గర ఇట్లనే ఉంటారు. వాళ్ళు ఎవరు, ఆల్వార్లు. అందులో ప్రముఖుడు గరుడు, ఇంకొకటి అనంతుడు. వీళ్ళు స్వామికి చాలా మహావిష్ణువుకు చాలా దగ్గర ఉంటారు. అర్థమైందా కదా. ఎందుకు అంత పెద్ద పదవి ఎట్లా దొరికింది ఆయనకి? ఎట్లా దొరికింది? ఆయనకు తల్లి పట్ల ఉండే భక్తి, మాతృభక్తితో జాబ్ దొరికింది. అలే మంచి జాబా కాదా? అందరికి దొరుకుతుంది అట్లా? అందరికి దొరుకుతుందా? మనందరికీ దొరకదు. కాబట్టి ఈ కథ మీరు మంచిగా విని మంచిగా ఆలోచించు. అర్థమైందా? ఈ కథలు ఏమైనా తెలుసుకోవాలా? ఈ కథలు ఏమైనా తెలుసుకోవాలా? ఏం తెలుసుకోవాలి? తల్లి బానిసత్వం కోసము సంతానము, పిల్లలు, కొడుకు బిడ్డ ఇద్దరు బాగా కష్టపడి తల్లిదండ్రులని మంచిగా చూసుకోవాలి. వాళ్ళ కష్టం కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? మనది.